గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, కాంచి కామకోటి పీఠం పరమాచార్యులు. సద్విషయము శ్రీరామనవమి. நன்மையும் செல்வமும் நாளுமும் நல்குமே, திண்மையும் பாவமும் சித்தைந்து தேயுமே, ஜன்மமும் மரணமும் இன்றி தேருமே, இம்மையே ராம என்ற இருண்ணு எழுத்தினால். కంభరామాయణము సిరుప్పు పాయిరం 14వ శ్లోకం. భావము: రామ అనే 2 అక్షరాలను పఠిస్తే శుభము, ఐశ్వర్యము దినదినాభివృద్ధి చెందుతాయి, దోషము పాపము వదిలిపోతాయి, జన్మము మరణము లేకుండా ఉంటాయి. శ్రీరామనవమి నాడు జనులంతా వృద్ధుల నుండి పిల్లల దాకా అందరూ కంబరామాయణంలో శ్రీరామజననం గురించి చెప్పే పద్యాలను పారాయణం చేయాలి. ఈ పద్యాలు కంబరామాయణంలోనివి. వెయ్యుప్పనర్భూసముం విండురోర్గుళం తూయక్కరడ్గముం ఎళందు తుళ్ళవే, సిద్ధరుం ఇయక్కరుం తిరువై మార్గళం, విత్తగా మునివరం విండురోర్గుణం నిత్తరుం మురుమరై నిరంగి యార్పురత్, தத்துரல் ஒளிந்தினில் தர்மம் ஒங்கவே, ஒருப்புகள் உலகெல்லாம் உதரத்துள் பொதின், தருமரை குணர்வனம் அவனை எஞ்சனக், கருமுகில் கொழுந்துழல் காட்டு சோதியத், తిరువురప్పయంద నాள் తిరంగోల్ కోసలై. కంబరామాయణం బాలకాండము. తిరు అవతార పటలము. దీని భావము: అప్పుడు ఆకాశంలో పునర్వసు నక్షత్రం కర్కాటక రాశితో ఉచ్చ స్థితిలో ఉన్నాయి. సిద్ధులు, కిన్నరులు, రాక్షసులు, ఋషులు, మునులు చుట్టూ చేరి కోలాహలం చేస్తుండగా, తన కడుపులో ఎల్ల లోకాలను పొదువుకున్న తేజోమయుడిని, నల్లని వానమబ్బువల ఉన్నవాడిని, ఎరుకకు అందని వాడిని కౌసల్య కన్నది. 20 ఏళ్లకు పైబడిన వారు శ్రీరామనవమి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. దీన్ని సిద్ధ ఉపవాస వ్రతము అంటారు. ప్రతి ఊరిలో జనులంతా, పాఠశాల విద్యార్థులు మొదలు ముసలివారి దాకా స్థానిక దేవాలయంలో లేదా సామాన్యంగా భజనలు జరిగే భవంతిలో లేదా ఒక సభాంగణంలో కలుసుకుని శ్రీరామ మంత్రం గురించి 5 నిమిషాలైనా ధ్యానం చేయాలి. తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామమంత్రాన్ని ఒక వ్యక్తి పలుకుతుంటే మిగిలిన వారు దాన్ని అనుసరించాలి. ఊరంతా తిరుగుతూ వెళ్ళి ప్రారంభించిన చోటకు తిరిగి చేరి 10 నిమిషాలు భజన చేసి పూర్తి చేయాలి. ఆ తర్వాత రోజు జనాలంతా అదే చోట కలిసి శ్రీరామ పట్టాభిషేకం గురించి చెప్పిన రామాయణ పద్యాలను పారాయణం చేయాలి. ఎవరైనా సంస్కృతం తెలిసిన వారు ఉంటే రామ పట్టాభిషేకం గురించి వర్ణించిన సర్గను చక్కగా పారాయణం చేయాలి. 10 నిమిషాలు భజన చేయాలి. ఊరంతా చందా వేసుకుని పేదవారికి అన్నదానం చేయాలి. మంగళగీతం పాట. మరయ్యోళి ముళంగవల్లవాయ్ చంగినం కుమరప్పాండిల్ తన్నుమై ఒప్పతావిల్ పొంగుపల్ వియంకల్ అర్ప పూమళై పోళియ విన్నోర్.
எங்கள் நாயகனை வேறு எதிர் அடட்டேக செய்தார் அபிடேக செய்தார் மாதவர் மறைவாளர் மந்தரக் கிழவர் முட்டு முதறி வாளார் உள்ளன் சான்றவர் முதநீராட்ட சோதியான மகனுமட்லை துணைவரும் அனுமந்தானும் தீதிலா இளங்கை வேந்தும் பின் அபிடேக செய்தார் சித்தமுத்தினன் எண்ணோதும் திருநகர் செல்வமெண்ண உத்தமத்தொருவன் சென்னி விளங்கிய உயர்போன் மௌலி ஓத்து மைக்குவன் கூற ஓங்கு மூவலகத்தோர்க்கன் தத்தம் உச்சி இன்மேல் வைத்தது ఒత్తై నత్తళవు తీర్థార్. భావము చివరి పద్యం సారం. శ్రీరాముడి బంగారు కిరీటాన్ని చూసి ముల్లోకాల జనులు తమ తల మీదనే బంగారు మకుటాలు ఉన్నాయా అన్నంత సంబరిపోయారు. శ్రీరామనవమి నాడు ఆ మరునాడు పునః పూజ చేసినప్పుడు దేశ ప్రజలందరూ దైవభక్తితో ఉండాలి, సద్వర్తన వేళ్ళూనుకొని పెరగాలి అని శ్రీరామచంద్రుని ప్రార్థించాలి. శ్రోతలారా, నాకు తమిళ రానందువల్ల చదవడంలో అపశబ్దాలు దొర్లి ఉంటాయి. తమిళ ప్రజలు నన్ను మన్నింతురు కాక. హరి ఓం తత్సత్. ఇట్లు మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జై జయ శంకర.